వెల్కమ్ టు సుమన్ టీవీ. పలమనేరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పలమనేరు నియోజకవర్గానికి చెందిన పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు ఆకుల గజేంద్ర గత సంవత్సర కాలం క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే అప్పటి నుంచి స్తబ్దతగా ఉన్న ఆయన గత 2 రోజుల క్రితం జనసేన పార్టీ ఎమ్మెల్సీ పవన్ కళ్యాణ్ సోదరుడైన నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. అయితే ఆయన తొలిసారిగా పలమనేరు నియోజకవర్గానికి వస్తుండటంతో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులతో పాటు ఆకుల గజేంద్ర అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగత ఏర్పాట్లు చేశారు. పలమనేరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య కారణం, నేను ఒక 4 రోజుల క్రితం కొన్నిదల నాగబాబు గారి స్వగృహంలో హైదరాబాద్ లో జనసేనలో చేరడం జరిగింది. నాగబాబు గారు నన్ను ఎంతో ప్రేమతో, అభిమానంతో, గౌరవంతో ఆహ్వానించి, ఆయన ఎంతో ఒక సొంత తమ్ముని కంటే ఎక్కువ ఆదరించి నాకు ఇంత ప్రేమ చూపిస్తానని చెప్పి నేను ఊహించలా. నేను ఊహించిన దానికంటే ఎక్కువ ప్రేమ చూపించి నన్ను సాధారణంగా, గర్వంగా, గొప్పగా జనసేన పార్టీలకు ఆహ్వానించడం, ఆయనకు మొట్టమొదటిగా నాగబాబు గారికి, రామతులారి గారికి, నాగేంద్ర మనోహరన్ గారికి, అందరికీ నేను మనస్ఫూర్తిగా ఇచ్చేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు దినం బాగుందనేసి మా జనసేన మిత్రులందరూ, నా కుటుంబం అంతా ఈరోజు రమ్మని చెప్పినారు. దానివల్ల ఈరోజు పలమనేరు కాదు, చిత్తూరు నుంచి, పూతలపట్టు నుంచి నాకు స్వాగతం పలుకుతున్నారంటే మీ అందరికి, ప్రజలందరికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాననేసి కూడా సగౌరవంగా తెలుపుకుంటూ, అదేవిధంగా చాలా మంది చాలా విషయాలు చెప్పేవాళ్ళు. పలమనేరు నియోజకవర్గంలో మాకు పెద్ద తలకాయ లేదు, పెద్ద తలకాయ నువ్వు రావాలని చెప్పి కొన్ని వేల మంది, 1,00,000 మంది నన్ను ఫోన్లు చేయడం జరిగింది. ఈరోజు మీ జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్కరికి నేను ఒక నాయకుడిగా కాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిగా మీ అందరికీ మాటిస్తా ఉన్నా. జనసేన పార్టీలో వేరే మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరికైనా సరే ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా అది నా బాధ, నా సమస్య, నా కష్టంగా తీసుకుని మీ అందరికీ ఒక నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక అన్నదమ్ముడిగా మీ ముందర నిలబడతానేసి కూడా నాకు జన్మించిన తల్లిదండ్రుల సాక్షిగా ప్రమాణం చేస్తూ, అదేవిధంగా నేను ఫస్ట్ నుంచి కూడా నేను అమరన్నకు ప్రేషిషుణ్ణి. నాకు రాజకీయం నేర్పించింది అమరన్న, వాళ్ళ తండ్రి గారు కీర్తిశేషులు రామకృష్ణారెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను చెప్పవలసిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా అందరికీ చెప్తున్నా, నేను రాజకీయ నాయకుల కుటుంబం నుంచి వచ్చినాను కాదు, సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను ఆటో నుంచి ఫార్చునర్ చూసినా, కాకి షర్ట్ నుంచి ఖద్దరు చూసినా, ఎర్ర బస్సు నుంచి విమానం చూసినా, గింజ చూసినా, బింజు చూసినా. కాబట్టి నాకు ఎటువంటి దానిపైన నాకు వ్యామోహం లేదు. డబ్బు నేను ఆల్రెడీ అందరి ప్రజలందరి ఆశీర్వాదంతో నేను చాలా నిండుగా, చాలా హ్యాపీగా ఉన్నా. నేను, నా కుటుంబం డబ్బు సంపాదించే అవసరం, నాకు రాజకీయాలను చూసిన అవసరం లేదు. పదవులు ఆశించాలా, కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం అయితేనేమి, ఆయన మార్గం అయితేనేమి, ఆయన మనస్తత్వానికి, నా మనస్తత్వానికి చాలా దగ్గర అనుబంధం ఉందనేసి కూడా నేను మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ, కావున ఈ క్షణం నుంచి నా తుది శ్వాస వరకు నా ప్రాణం ఉన్న రోజులు కూడా నేను జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంటా అనేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మీరందరూ అనుకోవచ్చు, వైసీపీలో కూడా నువ్వు ఈ మాట అన్నావు, ఇప్పుడు జనసేన ఏ మాట అంటావు మీరు అనొచ్చు. దానికి నేనే, నా వెనకాల ఎవరు కానీ మాట్లాడే అవకాశం లేకుండా నేనే దానికి క్వశ్చన్ వేసి నేను బదులు వేస్తున్నా. వైసీపీలో నేను పదవులు ఆశించా, డబ్బు ఆశించా, కాంట్రాక్ట్లు ఆశించా. నాకు కావాల్సిన గౌరవం, ప్రతిష్ట, మర్యాద కేవలం కొన్నిదల ఫ్యామిలీలో ఉంటూ చిక్కుతుందనేసి కూడా నేను పూర్తిగా నమ్మి ఈ జనసేన పార్టీలో రావడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా, పలమనేరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా నా జీవితకాలం ఉంటా అనేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కొన్ని సంవత్సరాలుగా నన్ను, ఆకుల కుటుంబాన్ని
ఎంతో ప్రేమ చూస్తున్నారు. కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా. పలమనేరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ ఈ రోజు పూతలపట్టు నుంచి వచ్చినారు, చిత్తూరు నుంచి, బెంగళూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చినారు. మీ అందరికి కూడా ఇంకా మీటు కూడా అదే విధంగా మీరు అందరూ చూడాలని కూడా మీ అందరికీ మరొకసారి వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ తెలుగుదేశంలో ఉండే నాయకులు, కార్యకర్తలు అందరూ, బీజేపీలో అందరూ కూడా నిన్ను నూనెళ్ళు ఆయుర ఆరోగ్యాలతో, సిరి సంపదలతో, పేరు ప్రఖ్యాతులతో, అష్టైశ్వర్యాలతో, మనశ్శాంతిగా, సంతోషంగా, బంధువుల్లో, స్నేహితుల్లో, వ్యాపారంలో, రాజకీయాల్లో ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఒక లెజెండ్గా ఉండవలసిందిగా నేను ఆదిపరాశక్తికి పాదాలకు వేడుకుంటూ ప్రార్థిస్తూ అర్థిస్తూ నా జీవితం ప్రజాసేవకే అంకితం. సదా మీ సేవలో డాక్టర్ ఆకుల సాబ్.